రేవంత్ బ్లాక్ మెయిలర్. మహేష్ గౌడ్ ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలి. బ్లాక్ మెయిలర్ పాలనలో తెలంగాణ అధోగతి, వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే సిట్టు డ్రామా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. అయితే ఈ సిట్ వేసిండ్రు, విచారణకు పిలిచిండ్రు. ఈ విచారణకు పిలిచిన తర్వాత సిట్టు దర్యాప్తు విచారణ కొనసాగించింది. హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, సంతోష్ రావు గారిని, కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు దావోస్ నుంచి ఇచ్చిన అంశాలు తెర మీదకి వచ్చినాయి. మొత్తం మీద ఇయ్యాల సింగరేణి కోల్ బ్లాక్ వ్యవహారం గురించి ఏ మేధావి మాట్లాడతలేడు, ఏ జర్నలిస్టు మాట్లాడతలేడు. సింగరేణి నైని కోల్ బ్లాక్ వ్యవహారం ఏదైతే ఉన్నదో దాని గురించి మాట్లాడాలి కదా. సరే, ఈ సిట్టు డ్రామా, ఈ సిట్టు డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటారు. అది నిజమే కావచ్చు. మరి ఇన్నొద్దులు ఎలక్షన్ల ముందుగానే ఇది ఎందుకు గుర్తొస్తుంది? ఇన్నొద్దులు ఎందుకు దూకుడు పెంచలే? ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత దూకుడు పెంచింది సిట్టు అంటే ప్రభాకర్ రావు వచ్చి 6 నెలల పొద్దు అవుతుంది కదా. మరి 6 నెలల పొద్దు నుంచి ఎందుకు మాట్లాడలే ఈ అంశం మీద? కరెక్ట్ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదలైతే అన్న నేపథ్యంలోనే ఎందుకు ఈ డ్రామాకు తెరలేపిండు రేవంత్ రెడ్డి? ఆయన ఇంకొక ముచ్చట ఏంటంటే, ఈ సింగరేణి కోల్ బ్లాక్ వ్యవహారం ఏదైతే ఉన్నదో ఆ వ్యవహారానికి సంబంధించిన అంశం కానీ, లేకపోతే సింగరేణిలో జరుగుతున్న అవకతవకలు కానీ, సింగరేణిలో జరుగుతున్న దందాలు కానీ, స్కాములు కానీ అవేటిని బయట పడకుండా కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామాకు తెరలేపిరనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఆయన ఆడిచ్చినట్టు పోలీసు యంత్రాంగం ఆడుతూ ఉన్నది. నిన్నటికి నిన్న మనం చూసినాము, సిపి సజ్జనార్ ట్విట్టర్లో అధికారికంగా ట్విట్టర్లో ఏ విధంగా మాట్లాడిరో మనం చూసినాం. ఆయన ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి మాట్లాడతాడు. డైరెక్ట్గా ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అని వీళ్ళెట్లా నిర్ధారిస్తారు? వీళ్ళు కేవలం ఆధారాల సేకరణలో పనిలో ఉన్నారు, లేకపోతే విచారణ పనిలో ఉన్నారు. కానీ వీళ్ళే ఎట్లా డైరెక్ట్గా ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి మాట్లాడతారు? ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వకపోగా అది ఒక ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి మాట్లాడతాడు సిపి సజ్జనార్. ఎవరి అడుగులకు మడుగులొత్తుతా ఉన్నాడు, ఎవరి అడుగులకు మడుగులొత్తుకుంటూ అది చేస్తూ ఉన్నాడు సిపి సజ్జనార్ అని చెప్పేసి మండిపడుతూ ఉన్నారు. రైట్, మాజీ మంత్రి హరీష్ రావు గారు ఫైర్ అయినరు. కేటీఆర్ చిట్చాట్లో ముచ్చట చెప్పిండ్రు. మేడారం జాతర నిర్వహణలో సర్కారు వైఫల్యం, కేంద్ర బడ్జెట్ రోజే కేసీఆర్ విచారణ దుర్మార్గం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలపైయే కేసీఆర్కు ధ్వాస, సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయలేదని పోలీసులే అన్నారు. 2 ఏళ్లుగా టీవీ సీరియల్ను తలపిస్తున్న సిట్టు విచారణ, ఎవరు ఫిర్యాదు చేయకుండా అక్రమ కేసు నమోదు, ఇల్లీగల్ అని సజ్జనార్ ట్వీట్ చేయడం హాస్యాస్పదం, కేసీఆర్కు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన సంఘీభావం, 700 చోట్ల సీఎం దిష్టిబొమ్మల దహనమే నిదర్శనం, నాటి తెలంగాణ ఉద్యమం కండ్లకు గట్టింది, ఉద్యమ స్ఫూర్తిని చాటిన నిరసన ప్రదర్శనలు, కేసీఆర్ కోసం తరలి వచ్చిన శ్రేణులకు ధన్యవాదాలు, మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే అక్రమ కేసులు, కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ఎంపీలు సాధించింది 0, సింగరేణిపై దర్యాప్తునకు భయం ఎందుకు కిషన్ రెడ్డి, పాత కొత్త బాసుల మెప్పు కోసమే సీఎం ఆరాటం, చిట్ చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. పాత బాసు కొత్త బాసు మెప్పుల కోసమే రేవంత్ రెడ్డి ఆరాటం, ఇంకా అంతకు మించి ఏమీ లే. సింగరేణిలో అవకతవకలు జరిగినాయి, సింగరేణిలో అన్యాయం జరిగింది, సింగరేణిలో కమిషన్లు దండుకున్నారు, సింగరేణిలో స్కామ్ జరిగింది, ఇవన్నీ అంశాలు ప్రస్తావించిండ్రు. రైట్, ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానం గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. విషం జిమ్మిండు మొత్తం. దానికంటే ముందుగా సిపి సజ్జనార్ మాట్లాడిన మాటలు ఇందాక మాట్లాడినాం మనం. వీళ్ళే ఇక న్యాయస్థానాలు ఎందుకు, కోర్టులు ఎందుకు చెప్పురోళ్ళ? వీళ్ళే సిట్టులు వేసుకొని వీళ్ళే విచారణలు జరిపి వీళ్ళే తీర్పులు ఇచ్చినాక ఇక న్యాయస్థానాలు ఎందుకు, కోర్టులు ఎందుకు చెప్పురు? అంటే వీళ్ళు ఈ విచారణలో ఈ విధంగా వస్తుంది, ఈ విధంగానే రావాలి అని చెప్పేసి ఇది ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసే అని చెప్పేసి డిసైడ్ అయినరా? వీళ్ళే తీర్పును రిజర్వ్ చేసేసిండ్రా? ఇక న్యాయస్థానాలతోని పని లేదా? న్యాయస్థానాలు ఈ అంశంలో తలదూర్చవా? న్యాయస్థానాలు ఈ అంశంలో చేయి పెట్టవా? అంటే ఇక్కడనే తీర్పు ఇచ్చేసిరు కదా, ఇక అయిపోయింది కదా. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి మీరెట్లా మాట్లాడతారు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయినరు. సిపి సజ్జనార్ ఏదైతే ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిరో, అధికారిక ట్విట్టర్లో ట్వీట్ చేసిరో, ఆ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన అంశం మీద మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయినరు. ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రం మీద విషం జమ్ముడే, మోడీ విషం జిమ్ముడే, కేంద్ర ప్రభుత్వం విషం జిమ్ముడే, ఈ అంశాలన్నీ మాట్లాడుకుంటూ వచ్చిండ్రు. రైట్, మొత్తం మీద సిపి సజ్జనార్ ఏ ఉద్దేశంతో కనీసము మర్యాద లేకుండా మాట్లాడేదాని వెనుక ఆంతర్యం ఏమున్నది? ఆయన వెనుక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తా ఉన్నారు ఇదంతా? నిజంగా ఒక ఏమంటారు, నిజంగానే కేటీఆర్ అన్నట్టు ఒక సీరియల్ తలపిస్తా ఉన్నది.
మరి ఇది సీరియల్ని తలపిస్తలేదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. విచారణ జరిగినంత మాత్రాన వాళ్ళు నేరాలు చేసినట్టు అయిపోదు కదా. ఆ విచారణలో ఏం తేలినాయి, ఏమన్నది వెళ్తే ఇయ్యాల రేవంత్ రెడ్డి సర్కార్ ఏమి లేకముందే అధికారులతోని లేకపోతే ప్రభుత్వ పెద్దలతోని లీకులు ఇచ్చిపించుకుంటా వార్తలు రాపించుకొస్తుండ్రు కదా. నిజంగా ఏమన్నా ఈ సమెత్తు కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఈ సమంతెత్తు తప్పు చేసిండ్రు అని అక్కడ వాళ్ళకు పట్టుబడితే ఇలా ఎటువంటి ముచ్చట దొరకక ముందే ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి సిపి సజ్జనార్ ట్వీట్ చేసిండ్రు. నిజంగానే ఏమన్నా దొరికి ఉంటే, ఆధారాలు ఏమన్నా దొరుకుంటే, నిజంగా వీళ్ళ ఆరోపణలకు తగ్గట్టు వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఉంటే ఇలా రేవంత్ రెడ్డి ఆగేటోడేనా? రేవంత్ రెడ్డి అంతరం మీద ఆగేటోడేనా? ఎప్పుడు దెబ్బ పెట్టాలి, ఎప్పుడు అది చేయాలి, ఎప్పుడు కేసీఆర్ ఫ్యామిలీని దెబ్బ పెట్టాలి అని చెప్పేసి ఈయన చెప్పిండు. ఈయననే సొంతంగా చెప్పిండు కదా, రేవంత్ రెడ్డి స్వయాన చెప్పిండు కదా, నేను పగ సాధింపు కోసమే అధికారంలోకి వచ్చిన. రీసెంట్గా 2 నెలల పొద్దు కూడా కాలేదు చెప్పి రీసెంట్గా చెప్పిండు కదా, నేను కక్ష సాధింపు కోసమే వచ్చిన, నేను పగ సాధింపు కోసమే వచ్చిన, పగ సాధింపే నా లక్ష్యం అని చెప్పేసి మాట్లాడిండు కదా ఇదే రేవంత్ రెడ్డి బహిరంగ సభ వేదికగా. నిజంగా పగెప్పుడు తీర్చుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాళేశ్వరం విషయంలో కానీ, లేకపోతే ఫార్ములా ఈ కార్ రేస్లో కానీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానీ ఏమన్నా ఆధారం దొరికితే ప్రజలారా మీరు ఆలోచన చేయండి. ఏమైనా ఆధారం దొరికితే, లేకపోతే వీళ్ళే తప్పు చేసిర్రు అని చెప్పేసి ఏమన్నా ఆవగించంత చిన్న ప్రూఫ్ ఉంటే ఇలా రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కేంద్రంలో బీజేపీ కానీ, ఇక్కడ బీజేపీ వాళ్ళు కానీ అంతరం మీద ఆగేటోళ్ళా? ఎటువంటి ఆధారాలు లేని నిరాధారమైన ఆరోపణలు చేసి ఆ ఆరోపణలలో భాగంగా కక్షపూరితంగా ఒక డైలీ సీరియల్ విధానంగా దీన్ని ముంగడికి అవసరం వచ్చినప్పుడల్లా నా పాలన బాగలేదు, ప్రజలు దుమ్మెత్తిపోస్తా ఉన్నారు, నేను పైసలు దండుకుంటున్నా, ఇది ప్రజలకు తెలిసిపోయింది అన్నప్పుడల్లా రేవంత్ అన్న ఏం చేస్తా ఉన్నాడు? డైవర్షన్ పాలిటిక్స్కు దిగుతా ఉన్నాడు. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఆయనకేమన్నా దొరికి ఉంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఆగేటోళ్ళ తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచన చేయండి. ఇలా పాలన ఏ విధంగా ముందటికి సాగుతూ ఉన్నది? నిజంగానే ప్రజలు అన్నట్టు పాలిచ్చే బర్రెని కాదనుకొని తన్నే దున్నపోతును తెచ్చుకున్నామన్నట్టు నిజంగానే జరుగుతూ ఉన్నదా? నిజంగా మీరు ఆ బాధలు అనుభవిస్తూ ఉన్నారు? మేమైతే ఊళ్ళ పంట తిరిగినప్పుడు రైతుల కష్టాలు అయితే మస్తుగా కనబడతా ఉన్నాయి. రైతు భరోసా లేటెస్ట్ అప్డేట్ కూడా మనం చెప్పుకుందాం, చివర్లో కంపల్సరీ చెప్పుకుందాం. ఈ రైతు భరోసాని ఏ విధంగా ఎగబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది కూడా చెప్పుకుందాం. ఇప్పుడు పిల్లలకు ఫీజు బకాయిలు చెల్లించే టైం, రైతులకు రైతు భరోసా చేసే టైం, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఏవైతే ఉంటాయో మొన్న పెళ్ళిళ్ళు అయినాయి కదా, దాదాపు దీపావళి లగ్గాలలో చాలా లగ్గాలు అయినాయి. ఆ లగ్గాలు చేసుకున్న వాళ్ళకు ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు వేసే టైం, ఇట్లా చెప్పుకుంటే పోతే ఎన్నో ఉన్నాయి. ఏమన్నంటే కేసీఆర్ చేసిండు అప్పు, ఆ అప్పుకే పైసలు కట్ట నీకు సరిపోతున్నాయి అని చెప్పేసి బుకాయింపు, కాగు లెక్కలు కుండ బద్దలు కొట్టినప్పటికి కూడా వీళ్ళు నెలకెంత మిత్తి కడుతూ ఉన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో అప్పెంత జరిగింది? కేంద్రం ఏదైతే కేంద్రం కితాబ్ ఇచ్చిందో కేసీఆర్ పాలనకు, అదేవిధంగా పోయిన పార్లమెంటు సమావేశాలలో కేసీఆర్ పాలన ఏ విధంగా ఉన్నది, అప్పులు ఎంత అయినాయి అని చెప్పేసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు అడిగిన లెక్క అది ప్రశ్నకు గాను లిఖితపూర్వకంగా లెక్కల రూపంలో తెలంగాణ అప్పులు ఇన్ని, కేసీఆర్ హయాంలో ఇన్ని జరిగినాయి, రేవంత్ రెడ్డి హయాంలో ఇన్ని జరిగినాయి అని చెప్పేసి లెక్కలు లిఖితపూర్వకంగా బయటపెట్టింది కేంద్ర సర్కార్. రైట్, ఏమన్నంటే విషం జిమ్మే మాటలు ఇక మళ్ళీ రోతరాతలకు కొదవలేదన్నట్టు హార్వర్డ్ యూనివర్సిటీ పోయినా అంతరిక్షం పోయినా మన రేవంత్ అన్న బుద్ధి మారదు. ఆయన అంతరిక్షంలో చదువులు చదువుకున్నా ఆయన బుద్ధి మారదు. ఎలక తోలు తెచ్చి ఎన్ని నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున విశ్వధాభిరామ వినురవేమ, కుక్కతో ఒక రాయి గడితే చక్కగా అవుతుందా? కాదు కదా. పుర్రెల పుట్టింది పుల్లలు వేసినా పోదట కొంతమందికి ఆ బుద్ధి. నిన్న అననే బట్టే జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఆయన విద్వేషపు స్పీచ్ ఎట్లుంటుంది, ఏం కథ, నెగిటివ్ స్పీచ్ ఎలా మానుకోవడం అనే అంశాలన్నీ, విద్వేష ప్రసంగాలు ఎందుకు అని చెప్పేసి అర్థం వచ్చేలాగా జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి మాట్లాడిన తర్వాత అయినా అదే బుద్ధి ఓనిచ్చుకోలే, అయినా అదే విషం జిమ్ముడు మాటలు.
బాత్రూంలకు వచ్చి విచారణ చేయాలనా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంటే సిట్ అధికారులు బాత్రూంలకు పోయి విచారణ చేసిండ్రా? ఏం భాష ఇది? ఏం రోత భాష? ఈ భాషను ఎవరైనా మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా? ఈ భాషకు ఎవరైనా జైగొట్టిన వాళ్ళు ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావు రేవంత్ అన్న? నువ్వు చేయబట్టి ఇప్పటికి పిల్లలు నీ ప్రసంగం వినాలంటే భయపడాల్సిన పరిస్థితి తల్లిదండ్రులు. మీరు ప్రసంగం మొదలుపెట్టిరంటే పోరగాలను టీవీల ముంగటికి లాక్కొని పోవాల్సిన పరిస్థితి, ఫోన్లు చేతులలోకెళ్ళి గుంజుకోవాల్సిన పరిస్థితి. ఈ రోత భాష ఏంది? మిమ్మల్ని బాత్రూంలకు వచ్చి విచారణ చేయన్నా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఇవాళ ఇంత విషమా, ఇంత కుళ్ళు, ఇంత కుతంత్రం కాదు రేవంత్ అన్న. మీరు ఓటుకు నోటు కేసులో నోట్ల కట్టెలతో దొరికిపోయి మరి మీ మనసులో ఏమన్నా ఉంటే బయట పెట్టుండ్రి. నన్ను కక్షపూరితంగా అరెస్ట్ చేయించిండ్రు, నన్ను ఉట్టిగా అరెస్ట్ చేయిండ్రు. ఉట్టిగా ఎందుకు అరెస్ట్ చేయించిండ్రు? ఆ వీడియో అయితే అబద్ధం కాదు కదా, సోషల్ మీడియాలో ఇప్పటికి తిరుగుతూ ఉన్నది గిరగిర్రా. సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు కొట్టేయమని అప్పీల్ పెట్టుకున్నది కూడా మీరే కదా, కోర్టుల పంట తిరుగుతున్నది మీరే కదా. ఇలా ఏం మాట్లాడతాడు? ఘోరమైన భాష. ఆ భాషకు అద్దు లేదు పద్దు లేదు. ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కువ పెట్టుకొని పోయిన ఆయన ఇలా ఉద్యమం గురించి మాట్లాడితే నవ్వనిపిస్తుంది, చిత్రం అనిపిస్తుంది, నవ్వస్తుంది. ఎట్లా నవ్వాలో అర్థమైతలేదు. కరీంనగర్ ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కువ పట్టుకొని పోయిండు మన రేవంత్ అన్న. పదవులు త్యాగం చేయమని అడిగితే జిరాక్స్ కాగితాలు పంపి పారిపోయిండు మన రేవంత్ అన్న. ఆంధ్రలో పంచన చేరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిండు. ఇలా వ్యతిరేకించిన వ్యక్తి ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కువ పట్టుకొని పోయిన వ్యక్తిని ఇలా అందలం ఎక్కించిండ్రు తెలంగాణ ప్రజలు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కూసోబెట్టుకున్నాం, అందుకే మనకి ఈ గాశారం, అందుకే మనకి ఈ పరిస్థితి అనిపిస్తా ఉన్నది. ఇలా నేను అనుకున్నా అచ్చిరాంగని అబ్బా మంచిగా మాట్లాడుతుండో అదొక సందర్భం. ఆ సందర్భము ఏదో అవార్డుల ప్రధానం కార్యక్రమం ఉన్నది కదా, ఆ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో 4 మంచి ముచ్చట్లు మాట్లాడతాడు మన రేవంత్ అన్న అనుకున్నా. హార్వర్డ్ యూనివర్సిటీ పోయిండు కదా, ఆ హార్వర్డ్ యూనివర్సిటీలో ఏమేమి చూసిండు, ఏమేమి కొత్తదనంగా అనిపించినాయి, లేకపోతే అక్కడ ఉన్నాయి ఇక్కడ ఏమన్నా ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఏం ఆలోచన చేసిండు అవన్నీ ఏమైనా షేర్ చేస్తాడేమో అనుకున్నా. అట్లా కాదు, ఆయన పోయిందే 1 రోజు. ఆ 1 రోజు కూడా క్లాస్కి అటెండ్ అయ్యిండో కూడా తెలియదు, ఆ 1 రోజు కూడా క్లాస్లో కూర్చున్నాడో తెలియదు. క్లాసులు అయిపోకముందే సర్టిఫికెట్ తీసుకొని ఆవుల పడ్డాడట. అంతకంటే ముందుగా దావోస్కి వెళ్ళి న్యూయార్క్ పోయిండట 3 రోజులు. ఆ 3 రోజులు న్యూయార్క్లో ఏం చేసిండో ఎవరికి తెలియదు. 3వ కంటికి తెలియకుండా ప్లాన్ చేసుకొని మరి పకడ్బందీగా న్యూయార్క్ పోవాల్సిన పరిస్థితి ఏం ఏర్పడ్డది అంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు దోసుకున్న పైసలన్నీ న్యూయార్క్ స్విస్ బ్యాంక్లో దాచిపెట్టుకోవడానికి పోయిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి. ఇక స్విస్ బ్యాంక్ విధానాలు ఏ విధంగా ఉంటే అందరికీ తెలిసిందే కదా. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు కేసీఆర్ ఉద్యమకారుడే కాదంటాడు రేవంత్ రెడ్డి. ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రానికి పేగుబంధం లేనోళ్ళు ఇలా ఉద్యమం గురించి మాట్లాడితే గమ్మతి చిత్రము. ఇంకా అసలు ఇది ప్రపంచంలో ఇంకో 7వ వింత అని అనిపిస్తూ ఉన్నది, 8వ వింత అని అనిపిస్తూ ఉన్నది. ఉద్యమానికి రేవంత్ రెడ్డికి మన సంబంధం మీరు చెప్పించుకుంటారు. ఉద్యమకారులం మేము, ఉద్యమంలో పనిచేసినామని చెప్పేసి మీరు చెప్పుకోవాల్సిన పరిస్థితి, కానీ కేసీఆర్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇలా కొంతమంది మేధావులు మాట్లాడతారు తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు అని చెప్పేసి. మరి ఆనాడు కొట్లాడేటప్పుడు ఎందుకు అనలేదేవాళ్ళు? ఇలా మాట్లాడే మేధావులందరూ ఎందుకు అనలేరు? మీ తరపున మేము కొట్లాడతాం, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి సారు అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్న వాళ్ళు, నోరు వారేసుకొని ఒరుతున్న వాళ్ళందరూ ఎందుకు ఇలా కొంచెం గ్యాప్ తీసుకోరని చెప్పేసి చెప్పలేకపోయినరు. ఆమరణ నిరాహార దీక్షకు దిగితే ఆడికి పోయి ఎందుకు సార్ తెలంగాణ రాష్ట్రం వస్తుంది మీరు బంద్ చేయరు అని చెప్పేసి చెప్పలేకపోయిరు. ఇలా సాగు నోట్ల తలకాయ పెట్టలేదంటారు, ఉద్యమం చేయలేదంటారు. పొట్టి శ్రీరాముల విషయంలో ఏ విధంగానైతేనే నెహ్రూ మండిపడ్డాడు. ఆయన ఆమరణ నిరాహార దీక్షకు ఆయన దిగితే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మధ్యవర్తులు ఏం చేసిరట, ఆయనకేమైంది సారు మంచిగానే ఉన్నది, మంచిగానే తింటాను, మంచిగానే ఉంటాను, ఆమరణ నిరాహార దీక్ష లేదు ఏమి లేదని చెప్పేసి రాంగ్ డైవర్షన్లో తీసుకుపోయిండ్రట పొట్టి శ్రీరాముల విషయంలో నెహ్రూను. అప్పుడు చనిపోయిన తర్వాత మొత్తం మీద మండిపడ్డాడట కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. ఏంది బాయ్ మంచిగానే ఉన్నాడని చెప్తారు అట్లా ఇట్లా అని చెప్పేసి. సేమ్ కేసీఆర్ విషయంలో నిమ్మరసం దాగిండని చెప్పేసి బురద చల్లే రాజకీయాలు. ఖమ్మం జైల్లో ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసిండ్రు తెలుసా మీకు కేసీఆర్ను? ఎన్ని ఇబ్బందులు తట్టుకొని ఇక్కడైతే బాగాలేదు, మళ్ళీ ఖమ్మం ఇక్కడ నిరాహార దీక్ష చెడగొట్టేటట్టున్నారు అని చెప్పేసి హైదరాబాద్ వస్తా అని చెప్పేసి నిమ్స్కు తీసుకొచ్చిరు కదా.
ఇలా నిమ్మరసం తాగిండు, ఆ రసం తాగిండు. ఉండు రేవంత్ అన్న, ఒక 2 రోజులు ఉండు ఫుడ్ లేకుండా. ఒక 2 రోజులు తినకుండా ఉండగలుగుతావా అన్న నువ్వు? ఇలా ఆ ఎఫెక్టే కదా, ఆ ఎఫెక్టే కదా కొంచెం ఎంతో కొంత ప్రభావం చూపెడుతుంది కదా. అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ రానికి ఒక్క 2 రోజులు ఇలా మాట్లాడుతున్న మేధావులు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయలేదు అని చెప్పేసి నోరు వారేసుకొని వరుతున్న మేధావులు బుద్ధిమంతులు ఇలా 2 రోజులు ఫుడ్ లేకుండా మీరు ఉండుండ్రి, పచ్చి మంచినీళ్ళు తాగకుండా ఉండుండ్రి. ఆనాడే నిమ్మరసం దాగిండు అని చెప్పేసి మాట్లాడితే ఇలా ఏడవైన ప్రాణ త్యాగాల మీద కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదా? ప్రాణ త్యాగాల మీద ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం. ఆమరణ నిరాహార దీక్షకు దిగింది ఎవరు? కేసీఆర్. అయిపోయింది అని చెప్పేసి కేసీఆర్ ఇంక కొన్ని గంటలల్లో ఆయన ఆమరణ నిరాహార దీక్ష విరమించకపోతే చేతులు దాటిపోతాయి పరిస్థితులు అని చెప్పేసి ఆనాడు డాక్టర్లు చెప్పిన ముచ్చట యాది లేదా? బాడీలో పడిపోతా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ పడిపోతా ఉన్నాయి, అన్ని పడిపోతా ఉన్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్లు, నిమ్స్ డాక్టర్లు చెప్పిన సిచ్యువేషన్ ఇప్పటికీ ఉన్నారు కదా డాక్టర్లు. వాళ్ళు చెప్పినోళ్ళు కనుక్కోండి, అడుగుండ్రి. అమరవీరుల త్యాగాలు ఉన్నాయి. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఉన్నది. ఇలా అదే డిసెంబర్ 9, 2009 నాటికి మీరు కట్టుబడి ఉంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటే ఆమరణ నిరాహార దీక్ష విరమించండి, మేము నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 దాకా ఆమరణ నిరాహార దీక్ష చేసిండు కదా, మీరు విరమించుండ్రి, మేము ఇస్తాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రము ప్రకటిస్తాము, దాని పని మీదనే ఇంకా ఉంటాము అని చెప్పేసి చెప్పినప్పుడు మీరు 2009 నుంచి 2014 దాకా ఎందుకు జరుపుకుంటూ వచ్చిర్రు? తెలంగాణ రాష్ట్రం ఇచ్చుడు కుదరది అని చెప్పేసి ఎందుకు అదయిండ్రు? ఇలా ఆనాడు ఈయననే కదా, ఈ ముఖ్యమంత్రి కదా బలిదేవత అన్నాడు సోనియా గాంధీని. ఇలా బలిదేవత అన్నామే ఇలా దేవత ఎట్లా కూర్చున్నది? మనసులో గదే ఉండొచ్చు, కానీ మీదికి పదవి కోసం ఈ నటన చేయొచ్చు రేవంత్ రెడ్డి, అంతకు మించి ఏమీ లే. ఆమెకు ఏదో క్యాన్సర్ వస్తుంది సోనియా గాంధీకి ఆ మధ్యకాలంలో. ఇట్లా నడుచుకుంటూ పోవుకుంటా ఒక మాట మాట్లాడుతుందట, ఇంతమంది బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసిండ్రు, ఆ పాపమే నాకు తలిగిందేమో అని చెప్పేసి ఆమె బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయట సోనియా గాంధీ. ఇలా ఎవరల్లా తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఎవరు? 2001 నుంచి. ఆ ఉద్యమం కాగడ ఆరిపోకుండా తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా ఎన్ని సవాళ్ళున్నా, ఎంతగానో మదైనా, ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా, ఎంతమంది కాలు పట్టి కిందికి జిగర పొత్తులు కుదుర్చుకొని కాలు పట్టి కిందికి గుంజాలని చూసినా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇత్తము అని చెప్పేసి నాలుక మడత పెట్టి పక్కకు ఇయ్యల్లా ప్రకటన ఎట్లొచ్చింది? 2009. నిజంగానే వస్తుందని అనుకున్నారు, ఎవరైనా నమ్ముతారు? చిదంబరం ఫోన్ చేసి చెప్పిన పరిస్థితులు మనం చూసినాం. రైట్, మొత్తం మీద ఇక్కడ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తాము అని చెప్పేసి 2014 దాకా జరిపి 1200 బిడ్డల ప్రాణ త్యాగాలకు కారణమైంది ఇలా కాంగ్రెస్ పార్టీ. సంపినోడే సంతాప సభ పెట్టినట్టు ఇలా అమరవీరుల గురించి, ఉద్యమకారుల గురించి రేవంత్ అన్న మాట్లాడితే గమ్మత్ అనిపిస్తా ఉన్నది. ఉద్యమకారుల మీదకి ఆనాడు తుపాకీ ఎక్కుపెట్టుకొని పోయి ఏడున్నదొల్ల తెలంగాణ ప్రజలకు, రేవంత్ అన్నకు పేగుబంధం ఏడున్నది? తెలంగాణ ప్రజలంటే పాయిరం ఏడున్నది? ఒకవేళ నిజంగానే పాయిరం ఉంటే ఇలా చంద్రబాబుకు ఊడిగం ఎందుకు చేస్తాడు? చంద్రబాబు మోచేతి నీళ్ళు ఎందుకు తాగుతాడు? చంద్రబాబు మన నీళ్ళని దొబ్బుకొని పోతా ఉంటే ఎందుకు సై అంటాడు? అక్కడున్న ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి ఇక్కడ నీటిపారుదల శాఖ సలహాదారునిగా ఎందుకు పెట్టుకుంటాడు? తెలంగాణ మీద పాయిరం ఉన్న వ్యక్తి ఈ విధంగా చేస్తారా ఎవరన్నా? తెలంగాణ మీద అదున్న వ్యక్తి ఈ విధంగా చేస్తారా ఎవరన్నా? చేయరు కదా. రైట్, ఇది కనబడతా ఉన్నది మనకు. రావి నారాయణ రెడ్డి అవార్డు సభలో నోరు వారేసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇష్టమున్నట్టు మాట్లాడిండు, నోరు వారేసుకున్నాడు. అసలు కేసీఆర్ ఉద్యమకారుడే కాదని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడిండు. ఆ ముచ్చట్లు మాట్లాడదాం. విద్వేషం వద్దన్న వేదికపైనే విషం జిమ్మిన సీఎం రావి నారాయణ రెడ్డి అవార్డు సభలో నోరు వారేసుకున్న రేవంత్, విద్వేష ప్రసంగాలు మంచివి కావని సూచించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి అదే వేదికగా నుంచి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విద్వేష ప్రసంగం, ఉద్యమం పైన అడ్డగోలు వ్యాఖ్యలు, నాడు రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహాన్ని గుర్తు చేస్తున్న తెలంగాణ వాదులు, విద్వేష ప్రసంగాలు ప్రాథమిక విలువలు, సమ్మిళిత విలువలను నాశనం చేస్తాయి, ఇది అత్యంత ప్రమాదకరం. రావి నారాయణ రెడ్డి అవార్డు ప్రధానోత్సవ సభలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసిన హితబోధ
ఈ మధ్య కొందరు తెలంగాణ జాతిపితలమని వాళ్ళే రాసుకుంటున్నారు, ఉద్యమకారులమని చెప్పుకుంటున్నారు. జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చేసిండ్రు? అదే వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విద్వేషపు వ్యాఖ్యలు అని చెప్పేసి, జాతిపితలు అని చెప్పేసి వాళ్ళ చెప్పుకోరు. పాపం నిన్ను కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పేసి జనాలు మర్చిపోయినట్టు కేసీఆర్ను జాతిపిత అని చెప్పుకుంటారు, ప్రజలు పిలుస్తారు. ఎందుకంటే తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్, రాష్ట్రానికి దేశానికి స్వతంత్రం వచ్చేటట్టు చేసిన వ్యక్తి గాంధీ, మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఒక్కడి కృషి ఉన్నదంటే కాదు, కానీ మహాత్మా గాంధీని మాత్రం ఒక శక్తిని ముందటుండి నడిపించిండు, కొన్ని కార్యక్రమాలు చేసిండు. కాబట్టి జాతిపిత అంటే దేశము మన పాలనను మనకు అయ్యేటట్టు చేసింది కాబట్టి ఆయనను జాతిపిత అంటారు. కేసీఆర్ కృషి ఉన్నది, అమరవీరుల త్యాగాలు ఉన్నాయి, ఉద్యమకారుల త్యాగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అందరినీ ఏకతాటి మీదకి తెచ్చింది కేసీఆర్, అందరినీ ఒక్కటిగా ముందుకు నడిపించింది కేసీఆర్. మలిదశ ఉద్యమం చల్లారినాక 89, తొలి దశ ఉద్యమం 89లోనే ఎప్పుడో చల్లారినాక అసలు జైలు గోడలలో పాపము తొలి దశ ఉద్యమాన్ని మొదలుపెట్టిన వాళ్ళను బంధించినాక 86 నుంచి 89 నుంచి మళ్ళీ 2001 దాకా సప్పులు లేకపోతే అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి ప్రత్యేక తెలంగాణ సాధన కోసమే ఈ పార్టీ స్థాపించబడతా ఉన్నది అని చెప్పేసి చెప్పిండ్రు. ఇలా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా కేసీఆర్ ఒక్కందే అవుతుందా? కేసీఆర్ ఒక్కందే అవుతుందని ఎవరు అంటలేరు ఇక్కడ. ఇప్పుడు మహాత్మా గాంధీని జాతిపిత అన్నారని మహాత్మా గాంధీ ఒక్కందే అవుతుందా? త్యాగం కాదు కదా. కేసీఆర్ది కూడా అంతే. కేసీఆర్ జాతిపిత అని చెప్పేసి ప్రజలు పిలుచుకుంటా ఉన్నారు. ఇలా అంతగానో విద్వేషం ఎందుకు నీకు? ఉద్యమం చేయమంటే పారిపోయిన వాళ్ళు మీరు, పదవులను గడ్డిపోచల్లా విడిచిపెట్టిన వాళ్ళు వీళ్ళు, మూడేసి పదవులను రాజీనామాలు చిత్తు కాగిలాల లెక్క ఇసిరేసిన వాళ్ళు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. ఇటు పోతే ఉద్యమకారులు పదవులను గడ్డిపోచల్ లెక్క ఇడిచిపెట్టి వచ్చిన వాళ్ళు. ఉద్యమం ఇప్పుడు ఇవాళ ఉద్యమం లేకపోతే ప్రత్యేక తెలంగాణ నిజంగా మలిదశ ఉద్యమం మొదలు కాకపోతే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిదోలా చెప్పుర్రి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గట్లనే ఏడుదుము. మళ్ళా గదే పల్లేర్లు మొలిసే తెలంగాణలోన పాట పాడుకుందుము. గోదారి ఓహో పారేటి గోదారి, చుట్టూ నీళ్లు ఉన్న సుక్కా దొరకని ఎడారి ఈ భూమి అని చెప్పేసి పాటలు పాడుకుందుము. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకోకపోదుము, 1 కోటి ఎకరాల మాగాన్ని చేసుకోకపోదుము. 30 ఏళ్ళు నిండలేదు, ముఖం మీద ముడతలు ఉన్నాయి, 40 ఏళ్ళు నిండలేదు, కడుపు ఎన్ను బొక్క కంటింది అని చెప్పేసి పాటలు పాడుకుంటుంటిమి. ఇక గదే మన బతుకంతా పోరాటం. కానీ అట్లా ఆగలే. ఆటపాటకు సంఖ్యలు లేస్తే ఆగదు పోరాటం. అది వంచిన కొద్దీ ముంచుకు వచ్చే ఉప్పని సిద్ధాంతం. డప్పు ఢోలు గొంతులు మూస్తే ఆగదురా యుద్ధం. నీ చెరసాలల్లో కంచం మీద మోగుతుంది శబ్దం అని చెప్పేసి ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. ఇలా రాష్ట్రాన్ని సాధించేందుకు కేసీఆర్ను జాతిపిత అని పిలుస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ నమ్మిండ్రు కదా, నమ్మి ఉద్యమాన్ని అప్పచెప్పిండ్రు కదా, నీతో నీ పని అవుతుంది అని చెప్పేసి ముందడికి అది ఏమంటారు ఒక మోటివేషన్ చేసుకుంటా ముందడికి తోలిండ్రు కదా. గురువు కదా కేసీఆర్కు జయశంకర్ సార్, ఆశీర్వాదం తీసుకుంటుండే కదా అగుపడ్డప్పుడల్లా. రైట్. విద్వేష ప్రసంగాలు ప్రమాదకరం చేసి సుదర్శన్ రెడ్డి స్మారకోపన్యాసం చేస్తూ ఉద్రేకంతో కూడుకున్న ప్రసంగాలు రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కుల్లో అంతర్భాగం కాదు. విద్వేష ప్రసంగాలు మన ప్రాథమిక విలువలను ధ్వంసం చేస్తాయి, సమ్మిళిత విలువలను నాశనం చేస్తాయి. ఇది అత్యంత ప్రమాదకరం. అంతేకాదు విద్వేష ప్రసంగం మెజార్టీ ప్రజల దృష్టిలో ప్రసంగీకుని అస్తిత్వాన్ని, ఉనికిని ప్రమాదంలో పడేస్తుంది. అదే వేసుకున్నాడు కదా రేవంత్ రెడ్డి. మాట్లాడుతుండు, ఆయన ఉనికినే ఇప్పుడు ప్రమాదంలో. రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతుండ అనే కాడికి చేసుకున్నాడు ఆయన. నిజమల్లా ఇది? కేసీఆర్ చేసింది ఏమిటి? విద్వేష ప్రసంగంపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడిన కాసేపటిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదంటూ విమర్శలు గుప్పించిండ్రు. సర్వం త్యాగం చేసిన వారు జాతిపితలు, ఉద్యమ నేతలు అవుతారని అన్నారు. ఈ మధ్య కొందరు తెలంగాణ జాతిపితలమని సర్వం త్యాగం చేయలేదా కేసీఆర్ ఉద్యమం స్థాపించే నాటికి ఎన్నేళ్ల వయసు ఉంటాడు? ఇలా మీకు అన్ని జల్సాలు, మీకు విందులు, వినోదాలు, ఎంటర్టైన్మెంట్లు, ఎక్సర్సైజ్లు. ఇలా మీరు దావోస్ టూర్ ఎందుకు పోయారో తెలియదు. మొత్తం మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం స్థాపించేటప్పటికి ఎన్నేళ్ళు ఉంటారు కేసీఆర్?
అంతకంటే ముందుగాల నుంచి పాకులాడుతూ ఉన్నారు కదా, సర్వం త్యాగం చేసిరు కదా. ఇప్పుడు 18 గంటలు పని చేస్తానా 18 గంటలు పని చేస్తున్నానని చెప్పేసి 20 గంటలు ఇంట్లోనే పడుకుంటారు కదా సార్. మీరు ఏమైనా కార్యక్రమాలు ఎవరిని మిస్ కాకుండా ఉండాలని చెప్పేసి ఇంట్లో 24 గంటలు పడుకుంటారు అని చెప్పేసి వార్తలు ప్రజలలో కనబడతలేడు అని చెప్పేసి ఈ ఎన్నికలప్పుడే బహిరంగ సభలు పెట్టుకుంటే అయిపోతుందా? ప్రజలకు ఏం కావాలో చూడొద్దా? ప్రజలకు ఏం అక్కరున్నదో తెలియద్దా? మాట్లాడితే మత్తుగా మాట్లాడచ్చు సారు. ఉద్యమానికి మీకు సంబంధం ఏంది? ఉద్యమం గురించి మీరు ఎందుకు మాట్లాడుతుండ్రు? అసలు ఉద్యమంలో మీరు ఉన్నారా? ఉన్నారు. కేసీఆర్కు చరిత్ర ఉన్నది, రేవంత్ రెడ్డికి చరిత్ర ఉన్నది. కేసీఆర్కి ఏం చరిత్ర ఉన్నది తెలుసా? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక పార్టీని స్థాపించి మలయదశ ఉద్యమానికి పురుడు పోసిండ్రు కేసీఆర్. కానీ ఆ ఉద్యమంలో అది చరిత్ర కేసీఆర్ది. ఆ ఉద్యమంలో పాల్గొంటున్న మీద తుపాకీ ఎక్కువ పెట్టుకొని పోయిండు రేవంత్ రెడ్డి. తుపాకీ ఎక్కువ పెట్టుకొని పోయి ద్రోహం చేసిండు రేవంత్ రెడ్డి. పదవులను విడిచిపెట్టమనంటే పదవులను విడిచిపెట్టలేదు రేవంత్ రెడ్డి. అది ఉద్యమ ద్రోహి చరిత్ర, అదేమో ఉద్యమకారుని చరిత్ర. బరాబరు ఉద్యమ ద్రోహే మీరు రేవంత్ రెడ్డి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులు మండిపడతా ఉన్నారు. ఈ వ్యాఖ్యల మీద మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయినరు. మొత్తం మీద ఏమి తెలుసు నీకేం తెలుసు ఏం తెలుసు అని మాట్లాడుతూ ఉన్నావు. ఇలా విద్వేషపు మాటలు వద్దు అని చెప్పేసి జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి పాపం ఆయన గురించి కూడా మాట్లాడిండు. పి సుదర్శన్ రెడ్డిని కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ఏ విధంగా నిలబెడతా ఉన్నారు అని నేను రాహుల్ గాంధీని క్వశ్చన్ చేసిన. రాహుల్ గాంధీ గారు ఆయన నా లెక్క ర్యాష్గా మాట్లాడలేడు, పి సుదర్శన్ రెడ్డి నా లెక్క నోరు బారేసుకోలేడు, నా లెక్క అడ్డదిడ్డ మొర్రలేడు, ఆయనని ఏ విధంగా నిలబెడతా ఉన్నారు, ఆయన బీజేపీని ఏ విధంగా ప్రశ్నిస్తాడు, నా లెక్క అడ్డదిడ్డంగా ఒర్రెటోడు ఎవరని ఉంటే ప్రశ్నిస్తారు కానీ అని చెప్పేసి క్వశ్చన్ చేసిండట రాహుల్ గాంధీని. అంటే రాజకీయాలంటే ఒర్రుడు, రాజకీయాలంటే అర్థం లేని ముచ్చట మాట్లాడు, ఈయన ఇట్లా క్రియేట్ చేస్తుండ అన్నట్టు. రైట్, మాట్లాడుకుంటా కోదండరామిరెడ్డి ముచ్చట మాట్లాడిండు. కోదండరామిరెడ్డిని జేఏసీ చైర్మన్గా నియమించింది వల్ల కేసీఆర్. ఇలా జేఏసీ చైర్మన్గా నియమించిన కేసీఆర్ను సరే ఆయన కాదనుకొని వచ్చిర్రా, ఆయన కాదన్నారా, ఈయన కాదన్నారా తెలియదు. మొత్తం మీద ఇలా ఉద్యమం చేసినా కూడా కొంతమంది ఇలా ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేసి తెలంగాణ ప్రజలకు మోసం చేసిన వాళ్ళే అయ్యిండ్రు. ఇలా కోదండరామిరెడ్డి గురించి మాట్లాడతాడు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభలలోకి తీసుకొచ్చినట్టే గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ ఇచ్చి ఒక చిక్కుల్లో పడేసి ఆనాడు ఎట్లా పోయిరు మరి? అది ఎవరు దాసోజు శ్రవణ్ కుర్ర సత్యనారాయణల ఇది వద్దు అని చెప్పేసి ఆనాడు ఎట్లా పోయినరు? సేమ్ సాల్ ఉంటుంది కదా, అటు నుంచి ఇటెంత దూరం, ఇటు నుంచి అటంత దూరం. అంతగానో పాయరం ఉంటే ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇయ్యనుంటుంది ఈ కోదండరామిరెడ్డికి. ఇప్పుడు ఏ విధంగా గౌరవించిర్రు ఆయనను? మీరు తల ఎత్తుకోలేకుండా చేసిరు కదా, అందుకే బయటకు వచ్చింది. నిన్న కోదండరామిరెడ్డిని లావట్టడానికి ఒకటే కారణం. ఏం కారణం తెలుసా? మొన్న మాట్లాడిండు కదా కోదండరామిరెడ్డి, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మా పార్టీ నుంచి టికెట్లు ఇస్తలేరు, మేము 8 మందిని సూచిస్తే కనీసం ఒక్కరికి కూడా అజ్జేయలేదు అని చెప్పేసి బాధ కొద్దీ బయటకు వచ్చి అవసరమైతే ప్రత్యేక తెలంగాణ ఈ పాలన మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, పాలన మంచిగా లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటుకైనా సిద్ధమని చెప్పేసి ప్రకటించిండు కోదండరామిరెడ్డి. ఇటు సిపిఐ వాళ్ళు దూరం అయినరు. ఖమ్మంలో సిపిఐ స్థానాలు ఇత్తనే లేరట. వాళ్ళు 30 అడుగుతా వీళ్ళు 20 కూడా ఇవ్వమని అన్నారట. అట్లా వాళ్ళు దూరమైనరు. కోదండరామిరెడ్డిని బుజ్జగిట్టడానికి నిన్న కోదండరామిరెడ్డిని లావట్టిండు. బిచ్చగాళ్ళను కూడా ఏకం చేసిన ఘనత కోదండరామిరెడ్డిది అని మాట్లాడుతుండు. ఆయనకి ఏమైనా మాట్లాడొస్తుందా? బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేసిండని చెప్పేసి మాట్లాడుతాడు. ఆయన అవమానించిండా లావట్టిండా? రైట్, మొత్తం మీద ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇలా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిర్రు. 6 నెలలు ఆయన ఎమ్మెల్సీ కాకపోతే ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఖాళీ అయింది. అక్కగారు రాజీనామా చేసిరు కదా, త్యాగం చేసిరు. రైట్, ఒక ఎమ్మెల్సీ పదవి అజారుద్దీన్కి ఇచ్చిండ్రు. ఎమ్మెల్సీ ఇది మంత్రి పదవి ఇచ్చిండు. డైరెక్ట్ మంత్రి పదవి ఇచ్చిండు. ఇప్పుడు కోర్టులో అది గవర్నర్ కోటాలో పెండింగ్లో ఉన్నది అజారుద్దీన్ది. ఆయన 6 నెలల్లో ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవి రద్దు అవుతుంది. ఇప్పుడు కోదండరామిరెడ్డికి ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయనుంటారు. అంత పాయిరం. నిజంగా మీరు ఉద్యమకారుడని తీసుకుంటే మీరు అధికారంలోకి రావడం కోసం కేసీఆర్ మీద విషం జిమ్ముర్రి అని చెప్పేసి ఒక ముచ్చట చెప్పకపోతే, నిజంగా ఉద్యమకారుని నాగని చూసిన నేను ఒక పావులాగా వాడుకోలేదు అని చెప్పేసి మీరు నిజంగా అనుకుంటే, ఎమ్మెల్సీ పదవి ఎమ్మెల్యే కోటాలు ఇచ్చి
మంత్రి పదవి అని ఉంటుంది, సత్కరించనుంటుంది. అవి చేసిండ్రా బాయ్ రేవంత్ రెడ్డి చేసిండు కోదండరామరెడ్డికి మంచి అని చెప్పేసి. ఇప్పుడు పాపం మాజీ ఎమ్మెల్సీ అని చెప్పుకోవాలా, ఎమ్మెల్సీ అని చెప్పుకోవాలన్నా, చట్టసభలో ఉన్నా అని చెప్పుకోవాలన్నా, చట్టసభలో లేనని చెప్పుకోవాలా, తెలియదు ఆయనది పరిస్థితి. లావట్టుడు అందుకు అంతకుమించి ఇంకేమీ లే. ఏదో పెద్ద ఘనకార్యం. జేఏసీ చైర్మన్ ఇచ్చిందే కేసీఆర్ కదా, ఉద్యమంలా. ఉద్యమం చేసిన వాళ్ళ మీద ముచ్చట మాట్లాడితే మరి ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం అడ్డు పెట్టుకుంటారు వీళ్ళు అవసరం ఉన్నప్పుడు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద మాట్లాడుతుర్రు. మరి మీరు అవసరం ఉన్నప్పుడల్లా కేసీఆర్ ఉద్యమకారుడు కాదు, కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడలేదు, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయలేదు అని చెప్పేసి కేసీఆర్ మీద బురద చల్లే రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు రేవంత్ అన్న? ఏమో మీది మీకే అంటే కోపం ఇంటి దౌడం అన్నట్టు మీది మీకే, ఇంకేం ఉండదు.